690452 ఈ గేమ్ అసలు ఎవరు కనిపెట్టారో ఎవరికీ తెలియదు. దీన్ని గేమ్ అన్నాం కన్నా సూసైడల్ గేమ్ అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ నెంబర్ని మనం రిస్ట్ మీద రాసుకుని మనం పడుకున్న తర్వాత మనకు కళ వస్తుంది. అందులో కూడా ఏంటి అది మామూలు కళ కూడా కాదు, అందులో డీమాన్స్ ఉంటాయి, అంటే దెయ్యాలు ఆత్మలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనల్ని చంపడానికి ట్రై చేస్తాయంట. మనం వాటి నుంచి తప్పించుకుని దీన్ని అయితే ఎండ్ చేయాలి. మనం కనుక చనిపోయామంటే రియల్ లైఫ్లో కూడా మనం చనిపోతాం. అసలు ఈ నెంబర్ని ఎవరు కనిపెట్టారో, అసలు ఈ నెంబర్ని ట్రై చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో ఫుల్ డీటెయిల్స్ ఇవాళ వీడియోలో మనం చూద్దాం. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ నెంబర్ని ఎగ్జాక్ట్గా ఎవరు తీసుకొచ్చారో తెలియదు, కానీ దీన్ని కర్స్ నెంబర్ అని పిలుస్తారు. అంటే శాపంతో ఉన్న నెంబర్ అని అర్థం. అలాగే దీన్ని డెవిల్స్ నెంబర్ అని కూడా పిలుస్తారు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులన్నింటినీ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని మీరు ఒక లెటర్ రాయాలి. ఎందుకంటే నెక్స్ట్ డే మీరు ఎవరికైనా ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఆ లెటర్లోనే మొత్తం రాసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత మీరు బతుకుంటారో లేదో కూడా తెలియదు ట్రై చేసిన తర్వాత. అండ్ మెయిన్గా మీరు నైట్ 10 కల్లా కరెక్ట్గా మీరు ఆ నెంబర్ రాసుకుని మీరు డిమ్ లైట్లో పడుకోవాలి. అది కూడా ఒంటరిగా పడుకోవాలి. ఎప్పుడైతే మీరు డీప్ స్లీప్లోకి వెళ్తారో అప్పుడు మీకు కళ రావడం మొదలవుతుంది. అది కూడా మామూలుగా కాదు. ఆ కళలో చాలా రకాలైన డిమాన్స్ అంటే దయ్యాలు, ప్రేతాత్మలు, వాటితో పాటు ఎన్నో రకాలైన జంతువులు, విచిత్రమైన మనుషులు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏదో రకంగా చంపడానికి ట్రై చేస్తారు. మీరు ఏం చేయాలంటే వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. అండ్ ఈ గేమ్ని ఎలా ఎండ్ చేయాలంటే మీరు అలా తప్పించుకుంటున్నప్పుడు మీకు దూరంగా వెలుగుతో ఒక డోర్ కనబడుతుంది. మీరు ఏం చేయాలంటే ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ ఆ డోర్ లోపలికి వెళ్ళిపోతే ఈ గేమ్ అనేది ఎండ్ అవుతుంది. ఒకవేళ మీరు వెళ్ళకుండా అక్కడే చచ్చిపోయారంటే మీరు రియల్ లైఫ్లో కూడా చచ్చిపోతారు. ఈ నెంబర్ని ఎక్స్పీరియన్స్ చేసిన వల్ల కొంతమంది ఇది ఫేక్ అని కొట్టుపాడేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఇది రియల్గా జరిగింది మేము ఎక్స్పీరియన్స్ చేసామని చెప్పి వాళ్ళ డ్రీమ్స్ని సోషల్ మీడియాలో అయితే షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక కామెంట్ కనబడుతుంది కదా, ఇది ఒక అతను తన డ్రీమ్ని షేర్ చేసాడు. ఇందులో అయితే ఏమంటున్నాడంటే, ఈ నెంబర్ని నేను రాసుకుని పడుకున్న తర్వాత ఉన్న బలంగా నేను ఒక అడవిలోకి వెళ్ళిపోయా. అడవిలో నుంచి సడన్గా నేను ఒక డిజర్ట్లోకి వెళ్ళిపోయా. అయితే ఆ డిజర్ట్లో ఉన్న ఇసుక అంతా కూడా ఊబిలాగా నేను లోపలికి లాగేస్తుంది. నా స్ట్రైట్లో ఒక డోర్ ఉన్నది. నేను ఆ డోర్ గురించి వెళ్తున్నా. కాకపోతే నేను వెనకాల నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి నేను వెనక్కి తిరిగి చూస్తే ఒక కుళ్ళిని శవం నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో అలాగా నా బాడీయే నా వైపు నన్ను చంపడానికి నడుచుకుంటూ వస్తుంది. ఆ దృశ్యం చూసిన తర్వాత ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నా డోర్ గురించి చాలా ఫాస్ట్గా వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను. నాకు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే నాకు హాస్పిటల్లో ఉన్నా. ఇది స్టార్ట్ చేసిన నెక్స్ట్ డే నుంచి వరుసగా 3 రోజులు హాస్పిటల్లో ఉలుకు పలుకు లేకుండా కోమాలో పడి ఉన్నాడంట. అండ్ ఇతను చెప్పింది ఏంటంటే ఇతనికి వచ్చిన డ్రీమ్ కూడా 5 to 10 minutes ఉన్నది. కానీ ఇది ఎలా జరిగిందో అతనికి అర్థం కాలేదు అసలు. ఈ నెంబర్కి నిజంగానే పవర్స్ ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ ఇట్లాంటి వాటికి బతుకు మీద ఆస్తున్న వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఇంక ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.